ఎంత అనుభవించినా, ఎంత బాధపడ్డా, యోబు కాడికి నేను గొప్పవాడిగా తండ్రి ప్రభు. సైతాన్ గారి క్రియలు పొందాడు. నువ్వే ఇచ్చావు. గేదెలు, బర్రెలు, మేకలు, టెంట్ సామాన్లు, పండ్లు అన్నీ ఇచ్చావు తండ్రి. అన్నీ పోయినాయి. ఎవరు లేరు, ఇవాళ ఒంటరిగానే అయిపోయాను. వండుకుంటున్నాను, ఒక పూట తింటున్నాను, ఒక పూట తింటున్నాను. అలాంటి పరిస్థితులు కూడా నేను ఒకటి అనుకున్నాను. సైతాన్ గారి క్రియలు నేను ఇంకా ఎదుర్కోలేకపోయాను. నేను వాడిని జయించలేకపోయాను తండ్రి. ఇంకా నేను ముందు ఇంకా ఎన్ని పరీక్షలు పెడుతున్నాడు. కానీ నేను ఎక్కడ ఓడిపోకూడదు తండ్రి ప్రభు. నీ నామానికి ఎక్కడ అవమానకరంగా నేను ఉండకూడదయ్యా. నీ నామానికి ఎప్పుడు అవమానకరంగా తండ్రి ఉండకూడదు తండ్రి ప్రభు. నేను ఎప్పుడు కనపరిచేవాడుగా ఉండాలి తండ్రి. ఎంతో అనుకున్నాను. పరిస్థితిలో కూడా నేను దేవుని సన్నిధిని మందిరాన్ని పాడైపోయి నాకు ఉన్న అవకాశాలను బట్టి ఇక్కడే చేసుకుంటున్నాను. ఇట్లా చేసుకుంటున్నాను. కొత్తగా నేను రక్షణ పొందిన కానీ అంతకుముందుగా ఒక 70-80 సాంగ్స్ దాకా రాశాను. ఆ సాంగ్స్ బుక్స్ కూడా ప్రింట్కి ఇచ్చాను. ఆ బుక్స్ ప్రింట్కి ఇచ్చిన కానీ ఇంకా సైతాన్ క్రియలు ఎక్కువైపోయినాయి. అన్నీ దూరం అయిపోయినాయి.